అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏముంది కదా ఈ వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్స్ చూడాలంటే సాహసం చేయాల్సిందే. ఇక్కడ కూర్చొని 3 అవర్స్ వెయిట్ చేస్తే తప్ప మాకు ఈ వాటర్ ఫాల్స్ కనిపించలేదు. మొత్తం క్లౌడ్స్ తో నిండిపోతుంది. 3 అవర్స్ వెయిట్ చేసిన తర్వాత ఫైనల్ గా ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ అయితే కనిపించింది. ఈ వాటర్ ఫాల్స్ ని గాడ్స్ వ్యాలీ అని పిలుస్తారు. ఇలా వాటర్ ఫాల్ క్రిందకి వెళ్ళాలంటే సాహసం చేయాల్సిందే. చూడండి మీరే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఈ వాటర్ ఫాల్స్. ఈ వీడియో చూసాక మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారు కదా, నాకు తెలుసు. ఈ వీడియోని సేవ్ చేసుకొని మీరు ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారో ఈ వీడియోని వారికి షేర్ చేయండి. ఎలా వెళ్ళాలో నేను చెప్తాను. మన మహారాష్ట్రలోనే తిబ్బి విలేజ్ కి 4 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. 2 కిలోమీటర్స్ అయితే ట్రెక్కింగ్ చేయాలి. వాటర్ ఫాల్ కిందకి వెళ్తారు. అదే ఇలా పైనుండి వెళ్ళాలనుకుంటే మీరు అద్రాయ్ జంగల్ ట్రెక్ నుండి 4.5 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేస్తే ఈ వాటర్ ఫాల్ వ్యూ పాయింట్ చూస్తారు. ఈ వ్యూ పాయింట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నేనైతే చాలా సేపు ఈ లొకేషన్ దగ్గరే ఉండిపోయాను. ఇంకా ఇక్కడే ఉండిపోవాలి అనుకున్నాను. కానీ మనం 200 వాటర్ ఫాల్స్ ని ఎక్స్ప్లోర్ చేయాలి కదా అనేసి వచ్చేసాను. పూణేకి 118 కిలోమీటర్స్ దూరంలో, కళ్యాణికి 90 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మన 2 తెలుగు రాష్ట్రాల నుండి ముందుగా మీరు పూణేకి గానీ కళ్యాణికి గానీ రీచ్ అవ్వండి. పూణేలో గానీ కళ్యాణిలో గానీ మీరు బైక్ అయినా కార్ అయినా రెంట్కి తీసుకోవచ్చు. రెంట్కి తీసుకొని అక్కడి నుండి ఈ తిబ్బి విలేజ్ కి గానీ అద్రాయ్ జంగల్ ట్రెక్ గానీ వెళ్ళండి. నేను చెప్పిన ఈ లొకేషన్స్ మీరు డైరెక్ట్ గా గూగుల్ మ్యాప్ లో సెర్చ్ చేయొచ్చు. లోకల్ విలేజ్ లో మాత్రం గైడ్ ని తప్పకుండా తీసుకెళ్ళండి, లేదంటే అక్కడే తప్పిపోతారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఈ వాటర్ ఫాల్స్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ వీడియోకి కామెంట్ చేయండి, లేదంటే నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయండి. మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను.